పేరు శేష్ కుమార్. వివరాలకి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగురు రుద్రరాజు, జిల్లా అధ్యక్షుడు ఏదా సుధాకర్ రెడ్డి, సిరివెల్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి, ఉద్దండి మల్లికార్జున్, శ్రీపతి సతీష్, తెల్లగొడగూడి బుజ్జి తదితరులు బాగున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జిగా శ్రీ మాణిక్య ఠాగూర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు నియామకం జరిగిన తర్వాత నిన్న ప్రప్రథమంగా విజయవాడకు రావడం జరిగింది. విజయవాడలో పార్టీ సీనియర్ నాయకులందరితో కూడా ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీకి సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంస్థలు, వివిధ విభాగాల చైర్మన్లు అందరితో కూడా సుమారు ఒక 7 గంటల పాటు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 150 మంది వక్తలు వారి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు. పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, ఉన్నటువంటి తక్కువ సమయంలో ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ చేసుకుని రోడ్ మ్యాప్ చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద వారు మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ప్రప్రథమంగా విజయవాడ దాటిన తర్వాత మరి ప్రకాశం జిల్లాలో గతంలో ఎంతో త్యాగాలు నిర్వహించినటువంటి పెద్దలు టంగుటూరి ప్రకాశం గారి యొక్క పేరున్నటువంటి జిల్లాకి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని నేర్పినటువంటి మరి స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారి యొక్క జిల్లా పేరు ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లాకి వారు ప్రప్రథమంగా రావడం జరిగింది. వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున, పార్టీ పెద్దలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువబేరీ అనేటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వారు పాల్గొనడానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి, పీరియాడికల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పి సుమారు 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అదేవిధంగా ఉండిపోయినటువంటి పరిస్థితి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. గ్రూప్ 1కి సంబంధించి కానీ, గ్రూప్ 2కి సంబంధించి కానీ, మెగా డిఎస్సికి సంబంధించి కానీ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఎక్కడా కూడా జరగట్లేదు. ఎంపీ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ వీళ్ళందరితో కూడా మేము కలిసి పనిచేస్తున్నాం. ఇటీవలే మరి జేడీ శీలం గారు, మన మిత్రులు వినయ్ కుమార్ గారి నేతృత్వంలో నిన్నటి ఒంగోలులో మొదలుపెట్టి విశాఖపట్నం వరకు ఫస్ట్ స్పెల్ చేయడం జరిగింది. రెండో స్పెల్ కూడా త్వరలోనే మొదలుపెట్టేటువంటి పరిస్థితి ఉంది. సో సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల యొక్క వారి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తూ మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించినటువంటి బాటలో ఇందిరమ్మ రాజ్యం,
ఇంటింటా సౌభాగ్యమైనటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారు. To be part of the historic place and the District Congress Committee office of Prakasam, and as the PCC President Uttaragarru ji has told you, we are participating in a march of the unemployment youth, which demands the calendar of jobs which was released by Jagan Mohan Reddy 4 years back has not been fulfilled. Jagan and Modi are same. Jagan and Modi are betraying the youth of India and betraying the youth of Andhra Pradesh. Across India, Modi promised 2 crore jobs every year. For the past 9 years, they should have promised or created 18 crore jobs. But nothing has happened. The same way in Andhra Pradesh, Jagan Mohan Reddy for the past 4.5 years has not had the jobs calendar which he has released it. Therefore, Congress party wants to remind the people of Andhra Pradesh the failure of Jagan Mohan Reddy's government on the job front. Each youth of Andhra Pradesh is betrayed because Modi government in central government, we should have given the special status for Andhra Pradesh, has betrayed Andhra Pradesh. First for 4.5 years Babu was silent, then last 6 months Babu was asking for the special status. Now for the past 5 years Jagan is silent, and now 9.5 years has gone after 2014. Special status for Andhra Pradesh has not been fulfilled. Congress party, as has promised in 2019 manifesto, and the first signature, as Mr. Rahul Gandhi ji has told, that Congress party's first signature will be to give special status for Andhra Pradesh. డాక్టర్తో పాటు 150 మంది వచ్చారు. రవికుమారు, నాగబాబు, ఏసీలు, ఫిలిప్స్, నాగర్, చిచ్చయ్య, మర్యారాజు, లక్ష్మీశేఖర్, సాయి, వెంకటేశ్వర్లు, అబ్రహం, వెంకటేశ్వర్లు, భాష, కరీంరాజు, కదియవహాను, నాగుల, ఆనంద్ కుమార్, చాకర్ రాజు, లక్ష్మణబాబు, వెంకటేశ్వర్లు, సూర్య, బాబులు, ప్రతాప్, దయచేసి మీరు ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. వడ్డెర జాతి ముద్దు బిడ్డ, వడ్డెర ఐకాన్, వడ్డే ఓపెన్ 217వ జయంతి కార్యక్రమం ఒంగోలు విజయనగర కాలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, వల్లె మురళి, బెల్లంకొండ అశోక్, కొంచాల కోటేశ్వరమ్మ, తన్నీరు రమణయ్య, తమ్మిశెట్టి కిషోర్, గుంజి నాగలక్ష్మి, తమ్మిశెట్టి యానాది తదితరులు బాగున్నారు. తర్వాత ఆగండి, నేను చెప్తాను. అందరూ అప్పులు మొదలైన అప్పులు ఇచ్చేసండి సార్. ఈ లోపల నేను స్టార్ట్ చేసుకుంటాను. మళ్ళీ పెడతాం.
వాయిస్ తీసుకుంటాము. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు మన వడ్డెర ఓబన్న జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాళ్ళ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా 31 డివిజన్లోని మా కుల పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మన రాబోయే తరాలలోకి భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వడ్డెర ఓబన్నని ఆశయంగా చూసుకొని అందరూ కూడా ముందు కార్యక్రమాల్లో ఏదైనా మంచిగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. వడ్డెర కులం తరఫున వడ్డెర కుల ఐకాన్గా భావిస్తూ మేము వడ్డె ఓబన్న 217వ జయంతిని ఈరోజు ఉభయ రాష్ట్రాల్లోనూ మళ్ళీ కర్ణాటక ఇంకా ఎక్కడైతే వడ్డెర సంబంధిత కులాలన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వడ్డె ఓబన్న జయంతిని జరుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా వడ్డె ఓబన్న జయంతిని నిర్వహించుకోవడానికి 6 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశాన్ని సెలవు దినంగా కూడా ప్రకటించాలని కూడా కోరుకుంటున్నాం మేము. వడ్డె ఓబన్న స్వాతంత్ర సమరంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన కండబలం గుండెబలం గల వీరుడిగా ప్రసిద్ధి చెందాడు. వడ్డెర కులంలో జన్మించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ప్రధాన సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తూ ఆయన ప్రాణాలకి తెగించి ఎన్నో యుద్ధ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నట్టుగా చరిత్ర తెలుపుతుంది. రేనాటి వీరుడైన కోయిలకుంట్ల గ్రామంలో ఆయనకి విగ్రహం పెట్టాలని సంబంధిత మంత్రి గారు కూడా మాకు వాగ్దానం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆయన విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికే ఇంకా కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నాయి విరివిగా. కాబట్టి వడ్డెర ఐకాన్గా పిలువబడే మా వడ్డె ఓబన్న జయంతిని మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర పండుగగా జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఇది వడ్డె ఓబన్న జయంతిని తెలంగాణ ప్రభుత్వం 8వ తేదీ రాష్ట్ర కార్యక్రమంగా పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకొని జీవో పాస్ చేశారు. దీని మీద మేము వడ్డెర సంఘం తరఫున అందరం కలిసి చెన్నుబోయిన వేణుగోపాల్ గారికి బీసీ శాఖ మంత్రికి విన్నవించుకోవడం జరిగింది. దేవల రేవతి గారు కూడా దీన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేస్తామని కోరుకుంటున్నాను. జగనన్నతోడు చెక్కులు పంపిణీ లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగారు శాఖ స్పందన భవన్లో అందజేశారు. లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం 431. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పంపిణీ చేసిన రుణాల మొత్తం 3,370 మొదలైనటువంటి ఈ లోను ఈ రోజుకి
13,000 రూపాయల దాకా ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతో కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా మాకు ఎదురు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఈ రోజు మాకు వడ్డీ చెల్లించేటువంటి మాకు మా జగనన్న ద్వారా ఈ రోజు వడ్డీలు అనేటువంటి రుణాలను మాకు ఇవ్వడం మేము సక్రమంగా తీర్చుకుంటే మళ్ళీ అదనంగా ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతా ఉన్నవాళ్ళు, ఈ హస్త కళాకారులు కానీ ఉన్నాము. ఈ కార్యక్రమం మాకు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి తోడు 8th ఫేజ్ కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి వారు తాడేపల్లి నుండి ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఈ 8 ఫేసెస్గా ఈ చిరు వ్యాపారులు, ఎస్పెషలీ ఈ స్ట్రీట్ లెవెల్లో స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, ఇక్కడ ఉన్న ఫ్రూట్ వెండర్స్ కానీ చిన్న చిన్న పెట్టి షాప్స్ పెట్టి వ్యాపారం చేసిన వాళ్ళు, చిన్న స్టాల్స్ ఆర్ స్మాల్ ఈటరీస్, స్ట్రీట్ లెవెల్లో ఈటరీస్ పెట్టుకొని అక్కడ చేసిన వాళ్ళు, ఆరు చిన్న చిన్న వ్యాపారులు ఇక్కడ హోల్సేల్ నుంచి తెచ్చుకొని రీటైల్గా అమ్మి వెరీ వెరీ స్మాల్ వ్యాపారులు అందరికీ కూడా ఈ తోడు కార్యక్రమం ఒక వరమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్స్కి లాస్ట్ 20-30 ఇయర్స్గా వాళ్ళు ఎస్ఐజీ గ్రూప్లో ఉంటున్నప్పుడు కూడా ఈ చిరు వ్యాపారాలకి ఇప్పుడు దాకా ఇది యాక్సెసిబుల్గా లేని పక్షంలో కార్యక్రమం కింద స్థాయి వరకు వెళ్ళాలని కోసము మెప్మా అండ్ డ్వాక్రా PDDRDA ఇద్దరు కలుపుకొని ప్రతి ఒక్క మహిళలకి దీని ద్వారా మనం రీచ్ అవ్వడం జరిగింది. దీనివలన ఇప్పుడు చాలా సక్సెస్ స్టోరీస్ మన ప్రకాశం జిల్లాలో వివిధ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో చూస్తున్నాము. ఇప్పుడు దాకా ఏదో ఒక మనీ లెండర్స్ దగ్గర మీటర్ వడ్డీకి వాళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళు డైలీ వ్యాపారం చేసుకొని వ్యాపారంలో వాళ్ళు ఇంకా కింద స్థాయిలో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు గౌరవంగా ఆత్మగౌరవంతో ఒక బ్యాంకర్స్తో వడ్డీకి లోన్ తెచ్చుకోవడము, ఈ వడ్డీలు అన్నీ కూడా 100% మాఫియా చేసిన గవర్నమెంట్ ఉండడం వలన వాళ్ళందరికీ కూడా చాలా లబ్ధి పొందుతుంది. కొట్లు పెట్టుకొని మల్టిపుల్ షాప్స్గా కన్వర్ట్ చేసుకొని ఒక ఫ్యామిలీ లెవెల్లో ఒక బిజినెస్కి ఒక స్థాయికి రావడము చాలా చాలా సంతోషకరమైన విషయము. ఒంగోలు కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న అంగన్వాడీ హెల్పర్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్, రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, జిల్లా అధ్యక్షులు యదా సాగర్ రెడ్డి, సిరివిల్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి, ఉద్దండి మల్లికార్జున్, శ్రీపతి సతీష్, తగలపూడి బుజ్జి తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈ రోజు ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా నగర కాంగ్రెస్ కమిటీ ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి నిరవధిక రిలే నిర్వహణ దీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఈ రిలే నిర్వహణ దీక్షలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సంఘీభావం తెలియజేయడం కోసం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నేను, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి పార్లమెంట్ సభ్యులు మాణిక్య ఠాగూర్ గారు, మాజీ కేంద్ర మంత్రులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఏడి శివన్ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ గారు, మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మస్తానవాలి గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్ గారు, పద్మశ్రీ గారు, రాకేష్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2000 పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం అంగన్వాడీల పట్ల ఆదరాత్మక అధ్యక్షులు వారు మన సమ్మెకి సంఘీభావం తెలియజేశారు. వారికి మన సమ్మె తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు AICC
ప్రధాన కార్యదర్శి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం అంగన్వాడీల పట్ల ఆదరాభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. అదేవిధంగా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము తప్పనిసరిగా మీ అందరితో కూడా కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2000 సిఐటిసి కానీ ఏఐటిసి కానీ మీతో పాటు సంఘీభావంగా ఉండి పనిచేస్తున్నా తెలియజేస్తుంటూ Dear sisters, we from the Congress party would like to stand with you the time of your struggle. And we hope that the Hitler attitude of Jagan must change. The way Jagan has become more arrogant, the way Jagan is not ready to listen to the poor woman's tears. He should remember that all the empires has fallen before the tears of the sisters' tears, and Jagan must understand that as Anganwadi staff you had worked without any expectation to help people in the time of COVID, in the time of other distress times, and we all hope that your services will always remember. And in Telangana Congress government has increased the pay for చేస్తున్నారు. మరి ఈరోజు మన రాష్ట్రానికి నూతనంగా నియమించబడినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు వచ్చారు. వారు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ అంగన్వాడీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, మనకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ అంగన్వాడీకి సంబంధించి మనకి ముఖ్యమైనటువంటి అంశం సరే సమాన వేతనాలు కానీ, సమాన పనికి సమాన వేతనాలు కానీ, మినిమం వేజెస్ ప్రకారం మనకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ, వీటన్నిటితో పాటు ప్రధానమైనటువంటి అంశం అనేకమైనటువంటి అప్లికేషన్లు ఇస్తారు. ఓ చిన్న ఫోన్లో పెట్టి మనం అప్ చేయమని చెప్పి అంటూ ఉంటారు. ఈ సాఫ్ట్ టెక్నాలజీ అనేటువంటి లేకుండా, కాస్ట్లీ టెలిఫోన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ మనం చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకనే అంగన్వాడీ వాళ్ళందరూ కూడా ఫోన్కి సంబంధించి కానీ, లేకపోతే యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ కుటుంబంలో కల్పించడం కానీ, ఇలా పలు అంశాల గురించి మనం రిప్రజెంట్ చేస్తుంటాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉండగా ఆనాడు అంగన్వాడీ సోదరీమణులందరినీ కూడా కలిసి చాలా మేలైనటువంటి పరిపాలన ఇస్తారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. నేను ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మంత్రివర్యులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులు అవుతున్నటువంటి ఈ సందర్భంగా అంగన్వాడీలకు సంబంధించి మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ కన్నా మంచి ప్యాకేజ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వబోతుంది. దాని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆఫీసర్స్ అంతా వర్కౌట్ చేస్తున్నారు. త్వరలోనే అక్కడ అంగన్వాడీ సోదరీమణులందరూ కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం 5 లక్షల రూపాయల వరకు జరిగిన ఇన్సూరెన్స్ గ్రాట్యుటీ కూడా కోరుకుంటున్నాం. చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైనా అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోతే వారి ఇంట్లో ఒక ఉద్యోగాన్ని కోరుకుంటున్నాం. ఇలా అనేకమైనటువంటి అంశాల మీద అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఈ న్యాయమైనటువంటి నిరసన దీక్ష ఏదో దీనికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సంఘీభావం తెలియజేసుకుంటూ నేను తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మన విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి సంఘీభావంగా చేయడం జరిగింది. విజయవాడలో కూడా మన పార్టీ పెద్దలందరూ కూడా దీంతో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, మరి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా అలయన్స్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోనూ కలిసి ప్రజా సమస్యల మీద, మనకున్నటువంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా మీ న్యాయమైనటువంటి కోర్టుకి కేసులు అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేస్తుందని కోరుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోడ్ల మీదకి వచ్చి మా యొక్క చట్టపరమైనటువంటి జీతాలు మాకు కావాలి, న్యాయపరమైనటువంటి పోరాటంతో పోరాడుతున్నటువంటి అంగన్వాడీ మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. జగనన్న వస్తాడు, ప్రతి మహిళ ఇంట్లో బంగారు బాట అనేది ఉంటుంది. ప్రతి మహిళా తల్లులకి అన్నని, పెద్దవాళ్ళకైతే కొడుకుని, మరి
ఆడబిడ్డలకు పుట్టినటువంటి చిన్నపిల్లలకి మేనమామనని చెప్పి నీతి వ్యాఖ్యలని చేపలు వరుసలను కలుపుకుంటూ ఈ రోజున మరి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల్నే మీ కన్నతల్లని చెప్పినటువంటి వాళ్ళనే ఆడపడుచులకు పుట్టిన బిడ్డలకి మేనమామనని చెప్పావే, మరి వాళ్ళంతా ఈ రోజున రోడ్డు మీద ఈ ఎత్తున ధర్నా చేస్తుంటే జగనన్న మరి నీకు కనిపించడం లేదా? అంగన్వాడీ వాళ్ళ యొక్క ఆర్తినాదం నీకు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎవ్రీడే వచ్చే పేపర్లో కానీ నీ టేబుల్ మీద పెడుతున్నటువంటి నీ సీక్రెట్ ఏజెంట్ యొక్క సమాచారంలో కానీ అంగన్వాడీ యొక్క ఆవేదన కనిపించకుండా ఉంటుంది అంటే ఇది లెక్కలేనితనమా, అహంకారమా, లేకపోతే నా ఒక సింహాసనానికి ఏమైనా చేయగలుగుతారా అనేటువంటి ధీమానా? గుర్తుపెట్టుకో, రాజ్యాలు కోలుకోవడానికి ఆడవాళ్ళు చాలు. అలాగే ఈ రోజున రేపు నీకు 2024 సంవత్సరంలో అధికారం కోలుకోవడానికి ఈ అంగన్వాడీ యొక్క వర్కర్స్ అందరూ ఏకతాటి మీద నిలబడి నీకు అపజయాన్ని తీసుకొస్తారని చెప్పి ఛాలెంజ్ చేస్తూ అంగన్వాడీ యొక్క వర్కర్స్ కానీ అలాగే ప్రతి ఒక్క నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్క సమ్మెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిత్యం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సమయంలో తెలియచేసుకుంటూ అంగన్వాడీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దీక్షల్లో మా వంతు సపోర్ట్ గా మేము ఉంటామని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రము జిల్లా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సాగరెడ్డి అన్నారు. స్థానిక అధ్యక్ష మధ్యాహ్నం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యోగజన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్, రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సిరివెల్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి, ఉద్దల్ని మల్లికార్జున్, శ్రీమతి సతీష్, తరగల బుజ్జి తదితరులు బాగున్నారు. దానికి మనందరం ముందుగా పోరాటం జరుగుతా ఉంది. ఆ పోరాటం కలిగిస్తాం. ఆ పోరాటంలో భాగంగానే మొన్న కర్ణాటకలో గెలిచాం. నిన్న రాజుగారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మరి గిరిజనులు కానీ మహిళలు కానీ వ్యవసాయ రైతులు కానీ కూలీలు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ విషయం తెలుసు. దొంగ పరిపాలన ఎందుకు అంటున్నానంటే చాలా వాగ్దానాలు చేశాం. చాలా వాగ్దానాలు చేసి ఏది కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు యువజన కాంగ్రెస్ చేస్తా ఉంది వారి యొక్క ఆధ్వర్యంలో. ఈ రాష్ట్రంలో జాబులు క్యాలెండర్ పెట్టి ఉద్యోగాలు కల్పించి మొత్తానికి ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్నాను అని ప్రామిస్ చేసినటువంటి వాగ్దానం చేసినటువంటి జగన్ దాని గురించి మాట్లాడే పాపాన పోలేదు. భూమి, వారి వైను, ఒక మనీ, ఈ మాత్రమే డబ్బు, ఈ మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో బీదల యొక్క, ఈ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్ల యొక్క, ఈ రాష్ట్రంలో టీచర్ల యొక్క, ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికుల యొక్క ఎవరి యొక్క సమస్యలు ఆయనకు పట్టవు, ఎక్కడికి ఎక్కవు. ఎవరి మాట వినం మేము. అదే పరిపాలన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతూ ఉంది. మోడీ ఆధ్వర్యంలో ఏ జాతి పక్షులు ఆ గూటికి ఒకే గూటికి చేరుతాయని ఈ రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అందరూ బీజేపీ తోటి కలిసి కుమ్మక్కై ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ దేశంలో మోడీ యొక్క పరిపాలన దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను అనగదొక్కుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడిన పాపం లేదు. మాట్లాడితే ఎక్కడ జైల్లో పెడతామో అని భయం. మాట్లాడితే ఆయన ఇష్టం మీద వస్తున్నటువంటి డబ్బుల మీద ఈడీ వస్తాయేమో, ఈడీ దాడులు జరుగుతాయేమో భయం. మాట్లాడితే ఆయన వైన్ షాపుల మీద, ఈ మద్యం వ్యాపారం మీద దుర్మార్గమైనటువంటి పరిపాలన జగన్ అందిస్తూ ఉంటే జగన్ మళ్ళీ బీజేపీకి వంత, మోడీకి వంత పాడుతూ ఉన్నారు. బీజేపీని అంటే బాబు, జగన్, పవన్ ను పారవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. ఒక విషయం ఆలోచించండి. ఈ రోజుకి
తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. అంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉంది, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆనాడు 2014 ముందు కాంగ్రెస్ పార్టీ వెలుగొండ ప్రాజెక్టుని 60% పూర్తి చేసింది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరం చెప్పాడు, నేను వచ్చిన మొదటి సంవత్సరమే పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తానన్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా తాగునీరు, సాగునీరు, ఆకాశాల కోసం పూర్తి చేసి పిల్లలకు అందించినటువంటి ప్రాజెక్టు. కనీసం ఈ రోజు గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లన్నీ కొట్టుకొని పోతున్నా కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఈనాడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా గుళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గర పోయినటువంటి పరిస్థితి లేదు. ఆ గేట్లు నిరుపయోగంగా ఉన్నాయి, నీళ్ళన్నీ కూడా వృధాగా పోతున్నాయి. అంతేకాకుండా 2014 ముందు కాంగ్రెస్ పార్టీ కనిగిరి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం అని చెప్పేసి వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు నిమ్స్ ప్రాజెక్టును తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి మీ అందరూ అడుగుతా ఉన్నా. కానీ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్స్ ప్రాజెక్టును ఏం చేసింది? మరి ఇంతవరకు కూడా అక్కడ ఒక స్థాపన చేసినటువంటి పరిస్థితి లేదు. మరి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చింది. నిమ్స్ని మేము కొన్ని వేల ఎకరాలతో మేము పూర్తి చేస్తామన్నారు. మరి 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈవెన్ బీజేపీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ₹1 నిధులు కూడా నిధులు ప్రాజెక్టు ముందు వచ్చేలా. అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరానికి ఆనుకొని వాన్పిక్ ప్రాజెక్టును తీసుకొని వచ్చింది. కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం ఆ వాన్పిక్ ప్రాజెక్టు ఉపయోగపడేది. కానీ ఈ రోజు ఆ వాన్పిక్ ప్రాజెక్టు ఏమైందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ రోజు వరకు కూడా వాన్పిక్ ప్రాజెక్టు ఊసలేదు. మరి జిల్లాలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రి కానీ, మరి మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ, మరి ఒంగోలు ప్రజలకి ఈ రోజు వరకు కూడా ఆయన 25 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఒక్క ఉద్యోగం కానీ, ఒక్క పరిశ్రమ కానీ, ఒక్క కంపెనీ కానీ ఒంగోలు ప్రజలకు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సోదరులారా, ఒక్క కాంగ్రెస్ పార్టీతోటే మన రాష్ట్రం అభివృద్ధి చెందింది, మన జిల్లా అభివృద్ధి చెందింది. కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీతో యువతకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, జిల్లా అభివృద్ధి సాధ్యం. కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఈ యువజ గర్జన అనేటువంటి కార్యక్రమానికి రాష్ట్రానికి ప్రప్రథమంగా వచ్చినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు మొదటి విజిట్ ఓన్లీ యువజన కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ లో పనిచేసి సామాన్యమైనటువంటి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంటు సభ్యులుగా 2వ పర్యాయం ఈ దేశంలోనే ఒక గొప్ప రాజకీయ నాయకుని ఓడించారు ప్రప్రథమంగా. తమిళనాడు రాజకీయాల్లో వైభవ్ అనేటువంటి ఒక గొప్ప శక్తిని ప్రప్రథమంగా ఓడించినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులు ఆనాడు మాణిక్యం ఠాగూర్ గారు. అందుకే యువజన కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. వారికి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తరఫున, నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్ర చేసినటువంటి రోజుల్లో చెప్పారు జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తానని. ఆదాయం నుంచి ఈ వేళ వరకు ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3కి సంబంధించి కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ దేనికి కూడా రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా మెగా డిఎస్సీని వేస్తానని చెప్పి మరి అందరినీ కూడా దగా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు లక్షలాది మంది విద్యార్థులందరికీ కూడా వయసు మీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చేయకుండా, మరి ఏ విధంగానూ కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకుండా అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు పాల్పడినటువంటి సంగతి మనందరూ తెలుసు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఈ 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇటీవల వారు చేసినటువంటి పెద్ద నోట్ల రద్దు కానీ, వారు చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్ల మరి మూసివేత కానీ, వీటిలన్నింటినీ చూసిన తర్వాత ఈ దేశంలోనే ఇప్పటి వరకు, ఈనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగం అనేటువంటి పెరిగిపోయినటువంటి సంగతి మనందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రతి జిల్లాలోనూ కూడా యువగర్జన పేరుతోటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలనకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చేస్తుందని ఆశిస్తూ, మరి ఈ ప్రాంతాన్ని 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేశాం. ఒక్కసారి